నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆలయంగా చెబుతుంటారు. గర్భగుడిలో రంగనాథ స్వామి నిజరూపంలో దర్శనమివ్వటం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం నుంచి ఈ ఆలయంలో స్వామివారి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు. అయితే ప్రస్తుతం భక్తుల తాకిడితో రంగనాయక స్వామి ఆలయం హోరెత్తుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. గిద్దలూరు సమీపాన రాచర్ల మండలంలోని జేపీ చెరువు సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం రంగనాయక స్వామి క్షేత్రం. రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో జేపీ చెరువు సమీపంలో కొండల మధ్యలో గుండ్లకమ్మ నదీ తీరంలో 4 రోజుల పాటు జరుగుతాయి. రంగనాయక స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచిన స్థల పురాణం గల దేవాలయం. ఈ నెమలిగుండ రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరైనా తప్పు చేసిన వారు దేవుడి దగ్గరికి రావడానికి చాలా భయపడతారు. ఈ దేవుడి మహత్యం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ దేవుడి సైన్యం తేనెటీగలు ఎవరైనా తప్పు చేస్తే వారు వెంటబడి ఇక్కడికి దేవుడి దగ్గర రానికుండా ఉండే ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ వివిధ గ్రామాల నుంచి మన జిల్లా నుంచి ప్రతి మారుమూల గ్రామాల నుంచి కూడా అందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్ని జయప్రదం చేస్తూ ఉంటారు. నెమలిగుండ రంగనాయక స్వామి గోవింద గోవింద. చైత్ర మాసం పౌర్ణమి రోజు నెమలిగుండ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఇవి ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గౌరవనీయులు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ లక్ష్మణ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం దిగ్విజయంగా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు తొలి రోజు శనివారం మొదటి రోజు నెమలిగుండ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల మొదటి రోజు. ఇక్కడ స్వామివారు నల్లమల్ల అడవుల్లో కొండలో వెలిసి ఉన్నారు. స్వామివారు ఎంతో భక్తి శ్రద్ధతో ప్రజలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ స్వామివారు ఎంతో మహిమాన్వితంగా వెలిసినారు. ఇక్కడ నిష్ఠతో వచ్చి మాలలు వేసి ధరించి భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం తీసుకుంటున్నారు. ఈరోజు కార్యక్రమాలు స్వామివారి అంకురార్పణ, ధ్వజారోహణము, శేషవాహనము, హనుమంత వాహనము కార్యక్రమాలతో ఈరోజు జరుగుతుంది. రేపు స్వామివారి కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మహేశ్వరుడితో వరం పొందినందువల్ల నెమలి ముఖం ఆకారంలో మయూరుడనే మహర్షి గుండం తవ్వడంతో దీనికి నెమలి మండం అనే పేరు వచ్చింది. ఇక్కడి నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి శనివారం మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ ఆలయానికి రావాలి, వచ్చి దర్శించుకోవాలంటే స్వామివారి పట్ల పూర్తి విశ్వాసం ఉంచి దర్శించుకోవాలి. స్వామివారి పట్ల భక్తి లేకుండా వచ్చి దర్శించుకుంటే వారిని వెంటాడి తేనెటీగలు కుడతాయనేది భక్తుల నమ్మకం. తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేసే సందర్భం వస్తే వెంటనే గోవింద నామస్మరణ చేయాలని ఇక్కడ స్థానికులు చెబుతారు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేపీ చెరువు నుంచి ఉత్సవ విగ్రహాలను నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి తీసుకొస్తారు. తొలి రోజు రంగనాయక స్వామి రాముల వారి అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. రెండో రోజు స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. రెండో రోజు రాత్రికి గరుడ వాహనంలో విష్ణుమూర్తి అలంకారంలో స్వామి దర్శనం జరుగుతుంది. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గజవాహనంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. మూడవ రోజు అంటే 14న ఉదయం తెప్పోత్సవం, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. 4వ రోజు ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో ఇతర జిల్లాల నుండి భక్తులు పాల్గొని స్వామివారికి భక్తితో ముడుపులు చెల్లించుకుంటారు.